తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణ తెలంగాణ అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టాలని ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకుంట్ల సుభాష్ అన్నారు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దక్షిణ తెలంగాణ ప్రాంతం నుండి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి ఉత్తర తెలంగాణకు ధీటుగా అభివృద్ధి చేయాలని అన్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలు వెనుకబడి ఉన్నాయని 1980వ సంవత్సరంలో టి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగిందని అన్నారు. కానీ ఆ ప్రాజెక్టు ఇంతవరకు పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి చొరవ చూపాలని కోరారు. ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులు అభివృద్ధికి వచ్చినప్పుడే ఫ్లోరోసిస్ విముక్తి తెలంగాణ రాష్ట్రంగా ఉంటుందని అన్నారు. దక్షిణ తెలంగాణ ప్రాంతం నుండి అభివృద్ధి చెందితే ఈ ప్రాంతంలో కరువు పోతుందని, వలసలు నివారించబడతాయని అన్నారు. నేను వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం అనగానే మరి నల్గొండ జిల్లాలో ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ కలిగిన ప్రాంతం, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నది. మరి నాటి సాయుధ రైతాంగ గెరిల్లా పోరాటాల ద్వారా మరి ఎంతో రాజుల నిరంకుశ పాలనను వ్యతిరేకించిన నల్గొండ బిడ్డలు ఫ్లోరోసిస్ రక్కస్కి బలై జీవోత్సవాలుగా మారిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. కానీ మరి నల్గొండ జిల్లాలో దేశంలోనే పెద్ద ప్రాజెక్టు నాగార్జున సాగర్ ఉంది. మరి చుక్క నీటి వ్యవసాయానికి కానీ వ్యవసాయ నీటిని నోచుకోలేక మరి ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేయవలసిన దుస్థితి ఏర్పడినది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ దక్షిణ తెలంగాణలో మరి ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైంది. అదేవిధంగా దక్షిణ తెలంగాణలో కూడా మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా దక్షిణ తెలంగాణలో నిర్లక్ష్యానికి గురైంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు దక్షిణ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్టు తెలంగాణ ముఖ్యమంత్రిగా వారికి మరి ఉత్తర తెలంగాణలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని దక్షిణ తెలంగాణ మరి పాలమూరు ముద్దుబిడ్డ, మరి ప్రపంచంలోనే ఎక్కడ పాలమూరు లేబర్ ఉండంటే మరి దానికి ప్రధాన కారణం వెనుకబాటుకే కారణం అనేది ఈ సందర్భంగా S1 టీవీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలని కోరుకుంటున్న క్రమంలోనే దక్షిణ తెలంగాణ ప్రాంతం ఏదైతే మరి టి అంజయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1980లో ఎస్ఎల్బీసీ శంకుస్థాపన చేశారు. సొరంగం దొవ్విపెట్టు, నల్గొండకు బువ్వపెట్టు అనే ఒక నినాదంతో మరి ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల ప్రజలు అనేక పోరాటాలు చేసి మరి ఢిల్లీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మనము చైతన్యం చేయవలసిన పరిస్థితి వచ్చింది. అందుకనే ఉత్తర తెలంగాణ దృష్టి ఏదైతే అభివృద్ధి అయిందో మరి ముఖ్యమంత్రి గారు మరి దక్షిణ తెలంగాణ, అందులో నల్గొండ జిల్లా మీను బాగా దృష్టి సాధించి మరి దీనిపైన ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు అనేక సందర్భాల సమస్యల మీద చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఉన్న సాగునీటి పైన మరి డిండి ఎత్తిపోతలు కావచ్చు, ఎస్ఎల్బీసీ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, మరి అదేవిధంగా చూసినట్టయితే మరి సేవెళ్ళ కావచ్చు, వీటన్నిటి మీద దృష్టి సాధించాలనేది మరి ఇది ఏదైతే ఉందో డిండి ఎత్తిపోతల ద్వారా శివన్నగూడెం ప్రాజెక్టు కంప్లీట్ అయితే మరి దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలలో 3,50,000 ఎకరాలకు సాగునీరు అందినప్పుడే ఈ ఫ్లోరోసిస్ సమస్య శాశ్వతంగా పోతుందనేది కూడా ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.